స్వతంత్ర టీవీ కథనానికి స్పందించిన ఐకేపీ మండల అధికారి స్పందించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బీర్నంది కొనుగోలు కేంద్రంలో తరుగు పేరుతో రైతులకు అన్యాయం జరుగుతోంది. బస్తాకు 3 కేజీలు అదనంగా తూకం వేస్తున్నారని, క్వింటాల్కు సుమారు 8 కిలోల ధాన్యాన్ని రైతులు నష్టపోతున్నారు. స్వతంత్ర టీవీలో వచ్చిన కథనానికి ఖానాపూర్ మండల ఐకేపీ అధికారి మల్లేష్ స్పందించారు. ఈ అంశంలో కొనుగోలు కేంద్రంపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని, రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. మా డిఆర్డీఏ ద్వారా మొత్తం 14 పీపీసీలు అయితే కొనుగోలు కేంద్రాలు శాంక్షన్ అయినాయి. అందులో ప్రస్తుతం ఒక గ్రామంలో 2-3 శాంక్షన్ అవ్వడం వల్ల మొత్తానికి తీసేసి మొత్తం 9 మాత్రమే ఇప్పుడు రన్ చేస్తున్నాము. ఏదైతే ఉందో నిన్న ఒక కథనం వచ్చింది, బీనంది గ్రామం పీపీసీలో 43 కిలోలు జోకుతున్నారని తెలిసింది. యాక్చువల్గా అయితే ఫ్యాక్ వాల్యూ ప్రకారం ఏదైతే ఉందో నియమ నిబంధన ప్రకారం అయితే 41 కిలో 200 జోకాలే. చెత్త, తాలు, తేమ ఇవన్నీ నీట్గా క్లీన్ చేసి ఇస్తే ఆ సైజు ఉండాలి. అదర్వైజ్ ఏం చేయకుండా చెత్తతో జోకుతామంటే అందులో ఏదైతే కటింగ్ అవుతుందో రైస్ మిల్లర్ రిటర్న్ పంపచ్చు, లేకపోతే అందులో ఏదైతే నష్టం ఉందో పర్సెంటేజ్ తీసి కట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ విషయాలు కూడా మేము గ్రామ సభలో చెప్పినాం. విషయాలన్నీ రైతు జాగ్రత్త, ఎంత క్వాలిటీ ఇస్తే అంత క్వాలిటీ ప్రకారం పోతుందని చెప్పినారు. సరే, ఏదైతే నా దృష్టికి వచ్చిందో నిన్న జరిగిన ఆ కథనం ప్రకారము నా దృష్టికి వచ్చింది. వెంటనే అన్ని కేంద్ర నిర్వాహకులను సంపాదించి నేను ఎంక్వైరీ చేస్తా, ఇక్కడ నుండి చేయొద్దు అని తెలియజేస్తాను. ఖానాపూర్ మండల పరిధిలో ఉన్నట్టు